హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. అమ్మఒడి 2026 రెండో విడతకు సంబంధించిన 15,000 రూపాయలు ఎప్పుడనేది జమ చేస్తారనేది తెలుసుకుందాం. అంటే మనకు గతంలో అమ్మఒడి పథకం ఉండేది కదా, ఇప్పుడు దాన్ని తల్లికి వందనం పథకం కింద అయితే పేరు మార్చడం జరిగింది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026 సంవత్సరానికి రెండో విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారనేది డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క అమ్మఒడి రెండో విడతకు సంబంధించి 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వం అయితే కనుక డేట్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో గతంలో మనకు అమ్మఒడి పథకం అయితే ఉండేది. సో ఇప్పుడు మనకు తల్లికి వందనం పథకం కింద పేరు మార్చడం జరిగిందనమాట. ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఇద్దరు స్కూల్కి వెళ్తుంటే 30,000, ముగ్గురు వెళ్తుంటే 45,000, అలాగే నలుగురు వెళ్తుంటే 60,000 జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అయితే కనుక జమ చేశారనమాట. ఇప్పుడు రెండో విడత నిధులను అయితే కనుక విడుదల అయితే చేయనున్నారు. దానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఎప్పుడు జమ చేస్తారనేది చెప్తాను. అలాగే ఎవరెవరు అర్హులు అవుతారనేది కూడా అయితే తెలుసుకుందాము. సో దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లులకైతే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ పథకం కింద 15,000 జమ చేస్తారు. మనకు 15,000 కూడా 2,000 రూపాయలు అనేది అయితే కనుక పాఠశాల మెయింటెనెన్స్ కింద కట్ చేసుకుని, అంటే గతంలోనూ అలా చేసేవారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. 2,000 కట్ చేసుకొని 13,000 రూపాయలు అనేది డైరెక్ట్గా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకం కింద అయితే కనుక 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులందరూ అయితే కనుక ఈ పథకానికి అర్హులు అయితే అవ్వడం జరుగుతుంది. సో ఏ అర్హతలు ఉండాలి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలకు మించకూడదన్నమాట. ఇక తర్వాత రెండోది చూసుకున్నట్లయితే కనుక భూమి అనేది 3 ఎకరాల మాగానికి మించి ఉండకూడదు. అలాగే మెట్ట 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. సో రెండూ కలిపితే, అలాగే అంటే మనకు మాగాని కానీ మెట్ట కానీ రెండూ కలిపితే కనుక 10 ఎకరాల లోపైన ఉండాలన్నమాట. సో తర్వాత మూడోది చూసుకున్నట్లయితే కనుక 4 చక్రాల వాహనం అనేది, అంటే 4 వీలర్ అనేది మీ రేషన్ కార్డుకి సంబంధించి అయితే కనుక ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండకూడదు. ఇక ఐదోది చూసుకుంటే 300 యూనిట్లు అనేది కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ అయితే చేయకూడదు. 300 యూనిట్ల లోపే మీరు కరెంట్ అనేది అయితే కనుక కన్జంప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు 1000 చదరపు అడుగుల మించిన ప్రాపర్టీ అనేది అయితే కనుక ఉండకూడదు అనమాట. సో ప్రాపర్టీ అనేది కూడా 1000 చదరపు అడుగుల లోపే ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉన్నట్లయితే కనుక మీకు ఈ పథకం అయితే కనుక వర్తించదనమాట. ఇక దీంతోపాటు మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ, అంటే మీ రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైనా ఐటీ రిటర్న్స్ చేస్తున్నట్లయితే కనుక సో మీరు కూడా ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక హౌస్ హోల్డ్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగానే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత వీటితో పాటు ఏంటంటే కనుక ముఖ్యంగా అటెండెన్స్ అనేది అయితే కనుక విద్యార్థుల అటెండెన్స్ 75% అనేది అయితే కనుక కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే చేసుకొని ఉండాలి. ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక తప్పనిసరి అయి ఉండాలన్నమాట. సో ఇవి రూల్స్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. సో మనకు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసేయారనమాట. ఎప్పుడు అంటే కనుక మనకు జూన్ 12వ తేదీ 2026 అయితే కనుక 2026 సంవత్సరము జూన్ 12వ తేదీన రెండో విడతకు సంబంధించిన ఆ యొక్క 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. గత సంవత్సరమే చెప్పారనమాట మనకు, అంటే గత సంవత్సరం కూడా ఇదే డేట్లో డబ్బులు విడుదల చేశారు. ఇప్పుడు కూడా ఇదే డేట్లో విడుదల చేస్తామని చెప్పారు. అంటే ప్రతి సంవత్సరము మనకు స్కూల్స్ రీఓపెన్ అయ్యే రోజు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అర్హతలన్నీ అయితే ఉండాలి. గత సంవత్సరం మీకు డబ్బులు వచ్చాయంటే ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం వస్తాయి. ఏమంటే ఈ రూల్స్ అన్నీ అయితే కనుక కంపల్సరీగా పాటించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో జూన్ 12వ తేదీన అయితే కనుక ఈ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ యొక్క 15,000 రూపాయలు, అంటే మనకు 13,000 రూపాయలు అనేది అయితే కనుక, ఒకవేళ ఇద్దరుంటే మనకు 26,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ముగ్గురు ఉంటే కనుక అంటే 42,000 ఏమో వస్తుంది. ఇట్లా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ పథకానికి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.